హాయ్ అండి. ఈ ఒక్కరోజే కదా రేపు నేను హాస్టల్కి వెళ్ళిపోతానని చెప్పి నిన్నటి ఎపిసోడ్ వరకు మహా అనుకుంది కదండి. ఈరోజు ఏం జరగబోతుంది అస్సలు, మరి అలా నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కదా, మరి ఇంట్లోకి రానిస్తారా లేదా అనే సంగతి తెలుసుకునే ముందు ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ కన్నా అన్నయ్య అర్జెంట్ అన్నయ్య అని వెళ్ళిపోదామని బాత్రూంలోకి వెళ్దామంటే అలా పెద్దనయ్య అక్కడ ఆపుతాడు. వద్దు వద్దు, ఉన్నది ఒకటే బాత్రూము, మహా వెళ్తుంది అని చెప్పి నేను నీట్గా కడిగి పెట్టాను, వద్దు మీరు వెళ్తే అంత గలీజ్ చేస్తారు, వద్దు అని చెప్పి ఆపుతుంటాడు. తప్పన్నయ్య, ప్రకృతి ధర్మాన్ని ఆపలేమన్నయ్య అని అంటే నెక్స్ట్ ఇక్కడ కేశవ వస్తాడు. వచ్చి నేను బండి ఇస్తే బయట సిలబుక్ కాంప్లెక్స్కి వెళ్తా అంటే కష్టం అన్నయ్య, అసలు ఇప్పుడు వెళ్ళలేను, ఇంచు కూడా కదలలేను, ప్లీజ్ అన్నయ్య అంటే కూడా వెళ్ళనీయకుండా అట్నే ఆపేస్తుంటాడు. ఈలోపు చక్రి వచ్చి ఏంటన్నయ్య అని అంటే ఇగో ఇప్పుడు ఉన్నది ఒకటే కదరా, మహా వెళ్ళే వరకు ఎవరిని వెళ్ళనియొద్దని నేను ఆపుతున్నానంటే అసలు ఇంతకు నిజంగా కడిగావా లేదా, ఎలా ఉందో నేను చూస్తానని చెప్పి చక్రి మాయమాటలు చెప్పి లోపలికి వెళ్ళి తన పనులను ముగించుకొని బయటికి వచ్చేస్తాడు. వాడంతే, చూసావా వాడి స్వార్థం కోసం వెళ్ళిపోయి వచ్చేసాడని చెప్పి వీళ్ళందరూ బయట అనుకుంటారు. ఇక్కడ కన్నా చూసావా అన్నయ్య, నన్ను ఆపిన కానీ అన్నయ్యని మాత్రం ఆపలేదంటే వాడు మాయమాటలు చెప్పి వెళ్ళిపోయాడు అని అంటే ప్లీజ్ అన్నయ్య వెళ్ళినంటే లేదు, మీరంతా వెళ్తే గలీజ్ అవుతుంది, మహా ఉండలేదు, ఉండేది ఒకటే బాత్రూమ్ కదా, తను వెళ్ళొచ్చాక మీ ఇష్టం అని చెప్పి అని ఎంత చెప్పినా కూడా అప్పుడే చక్రి బయటికి వచ్చేస్తాడు. చీచి అనుకుంటారు వీళ్ళందరూ అంటారు. అన్నాక పోనీలే అన్నయ్య ఆపలేం కదా దాన్ని అంటే లేదు నేను అసలు వెళ్ళని అని చెప్పేసరికి సరే చక్రి కేశవ కలిసి వాళ్ళ పెద్ద నేను బిగ్గర పట్టుకుంటే కన్నా లోపలికి వెళ్తాడు, వాష్రూమ్ లోపలికి. ఇది సరే అని చెప్పి ఇంక వీళ్ళు బ్రష్ చేస్తూ బయట ఉంటారు. తర్వాత అడుగుతాడు వాళ్ళ పెద్దనే, అరే చక్రి ఇంతకు మహాకి కాఫీ తాగడం ఇష్టమా టీ తాగడం ఇష్టమా అంటే అంటే నాకు తెలియదంటే అదేంట్రా నీకు అది కూడా తెలియదనంటే ఎప్పుడు బయట కాఫీ తాగిందే లేదు, మరి ఎలా తెలుస్తుంది అని ఇక్కడ చక్రి అంటాడు. సరే రెండు చేస్తాను, తనకి ఏది కావాలంటే అది ఇవ్వంటే లేదులేనయ్య, తను లేచాక అడుగుతాను, అడిగినాక అప్పుడు చేద్దులే, నువ్వు ఏది చేసినా బాగుంటుంది అప్పుడు చేద్దాంలేని అంటే సరేనని చెప్పి వాళ్ళ పెద్దనయ్య కిచెన్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ కేశవ బ్రష్ చేస్తుంటాడు, కన్నా వాష్రూమ్లోకి వెళ్తాడు, చక్రి లోపలికి వెళ్తాడు. అప్పుడే మహాలేసి ఫ్రెష్ అవుదామని చెప్పి బట్టలు టవల్ అన్నీ తీసుకొని రెడీ అయ్యి వద్దాం అనుకుంటుంది. బయటికి రాగానే అక్కడ కేశవ చీరలో కూర్చొని ఉంటాడు. అలా వదినని చూసి సిగ్గుపడుతూ అలా నిలుస్తుంటాడు. అతన్ని అలా ఒకసారి చూసి మహా తర్వాత బయటికి వెళ్దామనేసరికి కేశవ అయ్యయ్యో కన్న లోపల ఉన్నాడు అని చెప్పి అప్పుడే చక్రి వేసాడు. అరే చక్రి, మహా లోపలికి వదిన వెళ్తున్నట్టుంది, కన్నా ఉన్నాడు కదా లోపల అనంటే సరే పదని చెప్పి ఎంబడి చక్రి వెళ్ళి మహా దగ్గర వెళ్తున్నారనంటే మరి ఏం చేయమంటారనంటే లేదు అంటే ఏంటి వాటర్ రావట్లేదనంటే లేదు అది కాదంటే కన్నా లోపల ఉన్నాడు కొంచెం సేపు అంటే సరేలే నేను ఉంటానని చెప్పి అనేసరికి ఇవాళ పెద్దని అందుకే నేను చెప్పాను రా వాడిని వద్దు అని చెప్పి ఇప్పుడు చూడు మహా వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసరికి అప్పుడు కన్నా వెంటనే బాత్రూమ్ డోర్ తీసి సబ్బు మొత్తం రుద్దుకొని టవల్ మీద అలా బయటికి వస్తుంటాడు. పర్లేదు వదిన, నేను బయటాడ చెట్ల దగ్గర చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళని చెప్పి అంటే పర్లేదు నేను వెయిట్ చేస్తాను, చేయి కన్నా అంటే లేదులే వదిన అని చెప్పి కన్నా బయటికి వెళ్ళిపోతాడు. మహా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. నిన్న నైట్ చీకట్లో తనకి ఏమంత కనపడలేదు, కానీ ఈరోజు చూస్తుంది ఆ బాత్రూమ్కి గడ ఉండదు, అంటే బెడ్రూమ్ డోర్కి గడ లేదు, ఇంక బాత్రూమ్ డోర్కి గడ అసలే లేదు. ఆ బాత్రూమ్ అంతా చాలా చండాలంగా గలీజ్గా ఉంటుంది. అదంతా చూసి ఇంకా ఏమీ మాట్లాడకుండా తను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అయితే బయటికి వచ్చి బట్టలు తీసుకొని బకెట్లు వేసుకొని వస్తుంది. బయటికి రాగానే చక్రి ఉంటాడు. ఇంతకు వాషింగ్ మిషన్ ఎక్కడుందంటే రిపేర్కి వెళ్ళింది షాప్కి. అవునా, మరి ఇప్పుడు ఎలా, నేను ఎట్లా అంటే పర్లేదండి ఇవ్వండి నేను ఉతికేస్తానని చెప్పి ఇక్కడ చక్రి అంటాడు. వద్దొద్దు నాకు చెప్పండి నేను ఉతికేసుకుంటానంటే వాషర్ ఎక్కడుందో నాకు చూపించానంటే సరే రండి చూపిస్తానని చెప్పి ఆ కొంచెం దూరం వెళ్ళి అక్కడ చూపిస్తాడు. ఇంటి ముందే ఒక చిన్న బండ ఉంటుంది. ఇక్కడ ఏంటి ఇక్కనంటే అవును ఇక్కనంటే మరి నీళ్ళు ఎలా అంటే సరే నేను ఇస్తానంటే వద్దొద్దు మీరు చెప్పానంటే పర్లేదులేండి అని చెప్పి బకెట్ తీసుకొని ఆ బకెట్లో ఉన్న బట్టలు ఆ రాయి మీద వేసేసి వాటర్ కోసం పోతాడు. అక్కడ నిలబడి చక్రి కాదు కేశవ అండ్ కన్న ఇద్దరు చూస్తారు. ఆహా అలాగా, చూసావరా వీడు ఎప్పుడన్నా మన కోసం ఒక్క పనైనా చేశాడా, ఇప్పుడు చూడంటే వాడేమో కానీ వదిన ఇప్పటివరకు ఏ పని చేసి ఉండదు కదా, కష్టపడాల్సి వస్తుందంటే అప్పుడే కేశవ్ అంటాడు అవునరా నిజమే, మెల్లగా వాషింగ్ మిషన్ కొనాలి అని చెప్పి అనుకుంటుంటాడు. నెక్స్ట్ వాళ్ళ పెద్దన్నయ్య గ్లాస్లో టీనో కాఫీ ఏదో తీసుకొని వస్తుంటాడు. టీ తీసుకొని వచ్చి చక్రి అని పిలిచి చక్రికి ఇచ్చి ఇది అమ్మాయికి అని చెప్పి అన్నట్టు ఇచ్చినాక తర్వాత తను తీసుకుని వెళ్తుంటాడు. ఇక్కడ వీళ్ళని చూసి కేశవ కన్నా చూసి అరే మీరేంట్రా ఇక్కడ పదండి లోపలికి, అది కాదన్నయ్య అంటే పదండి అని చెప్పి వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అయితే చక్రి టీ గ్లాస్ తీసుకుని వచ్చి మహాకి ఇస్తాడు. అయ్యో మీకెందుకండి శ్రమ అంటే అయ్యో అదేం లేదు, మీరు లేకపోతే మేము టీ తాగమా ఏంటి అని చెప్పి ఇక్కడ చక్రి మహాకి టీ ఇస్తాడు. మహా టీ తాగుతూ చాలా ప్లేస్ ఉందండి అని అక్కడ చూస్తూ చెప్తుంది. అయితే అవును గేట్ నుంచి పెరటి దాకా మొత్తం మనదే,
చాలామంది వచ్చి అడిగారు, కోట్లల్లో అడుగుతున్నారు కానీ ఇవ్వనన్నాడు. ఇది ఎలా ఉందో అలానే ఉండాలి, మార్చను అని చెప్పి మా నాన్న ఎవరికి ఇవ్వలేదు అని చెప్తుంటాడు. నేను చెప్పింది ఏం చేసావు ఏంటది అంటే, అదే హాస్టల్ చూడమని చెప్పాను కదా, ఇప్పటి వరకు మీరు నాకు చాలా చేశారు, అయినా ఇప్పటి వరకు నేను ఎవరింట్లో ఉండలేదు, నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, ఎవరి ప్రైవసీ వాళ్ళది కదా అని చెప్పి ఇక్కడ మహా అంటుంది. ఇక్కడ ఉంటే చదవలేను, హాస్టల్కి వెళ్తేనే బాగుంటుందంటే ఇవాళనే చూద్దాము, అయితే చక్కచక్క బట్టలు ఉతికేసాను, కలిసి వెళ్దాం అని చెప్పి ఇక్కడ మహా రెడీ అవుతుంది. నిన్నటి నుంచి మనసులో లేదు, ఎలానో ఉంది, ఇంట్లో ఎలా ఉన్నారో నాన్న ఎలా ఉన్నాడని మనసులో అసలు ఏం బాగలేదు, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా చేస్తారంటే, ఓకే మీ నాన్నకి చేస్తారంటే అంత ధైర్యం లేదు, మా వదినకి చేస్తానని చెప్పి అంటే, ఓకే మా వదిన నెంబర్ ఉందా అని అడుగుతుంది. అని చెప్పేసరికి చక్రి ఫోన్ తీసి వెతికితే దాంట్లో హరిణి సిస్టర్ అని ఉంటుంది. హరిణి కాదు సారీ హారిక. ఉందండి అని చెప్పి అయితే హారిక సిస్టర్ అని పెట్టుకుంటాడు. అమ్మో అప్పుడే వరుసలు కలిపేసానని చూస్తే బండబూతులు తిట్టేస్తుందేమో అని చెప్పి మార్చేసి పెడుతుంది, నెంబర్ మార్చేసి తన నేమ్ మార్చేసి ఇస్తాడు. వేసినాక కాల్ చేసి ఇస్తాడు మహాకి. ఇస్తే మహాకి రింగ్ అవుతుంది, అక్కడ తను ఎత్తుతుంది. నీకు బుద్ధి ఉందా, నువ్వు నాకెందుకు ఫోన్ చేసావు అంటే, వదినా నేనే అనేసరికి, మహా నువ్వా, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు ఏంటనంటే, అసలు ఏంటి మహా నువ్వేనా ఇలా చేసింది, ఎందుకు ఇంత ఫూలిష్గా డిసిషన్ తీసుకున్నావు, ఎక్కడున్నావు, నువ్వు ఇలా చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను, ఎంత చదువుకొని చివరికి నీ లైఫ్ నువ్వే పాడు చేసుకున్నావు, నాకు వేరే దారి కనిపించలేదు వదిన, అందుకని ఇలాంటి దారిని ఎంచుకుంటావా, నీ గురించి అందరూ ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో తెలుసా, ఎన్ని రోజులు ఎలా పెరిగావు, నీ వల్ల ఇలా ఏం జరిగిందో తెలుసా, అరే ఇంట్లో ఏమైపోతారని కూడా ఆలోచించలేదా, మరి వాళ్ళు నా గురించి ఆలోచించారా, ఎంతసేపు వాళ్ళు అనుకునేదే కరెక్ట్ అనుకున్నారు, నువ్వు చేసింది కరెక్ట్ కాదు మహా, రాంగ్ స్టెప్ వేసావు, వెనక్కి తీసుకోలేవు వదిన, అసలు ఇదంతా నేను తర్వాత వివరంగా చెప్తాను, అప్పుడు నువ్వే ఒప్పుకుంటావు, నేనేం తప్పు చేయలేదని తెలుసుకుంటావు, ఇప్పుడు మాత్రం కోప్పడకు వదిన, అమ్మ నాన్న ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఫోన్ చేశాను, ఎలా ఉంటారు మహా, నీ మీద పెంచుకున్న ప్రేమ నమ్మకం అన్నీ ముక్కలైపోయి సొసైటీకి మొహం చూపించుకోలేక మావయ్య ప్రాణాలు తీసుకోబోయాడు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏ క్షణం ఏమవుతుందో చెప్పడం కష్టం అంటున్నారు, పరిస్థితి క్రిటికల్గా ఉందని చెప్తున్నారు అని చెప్పేసరికి ఇక్కడ మహా ఫోన్ కట్ చేసి ఏడుస్తుంది. మహా అని వాళ్ళ వదిన పిలిచినా కూడా పలకదనమాట. ఇక్కడ మహా ఏడుస్తుంటే చక్రి ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు, ఆగండి అని అడుగుతున్నాడు. తను ఏడుస్తుంటే ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉంటారు. ఇక్కడ నారాయణ స్టార్ట్ చేస్తాడు హోటల్ దగ్గర, మా కోడలు బాగా చదువుకున్న అమ్మాయి, చాలా పెద్ద ఇంటి అమ్మాయి, గొప్పింటి అమ్మాయి అని అంటే, అంత గొప్పింటి అమ్మాయి ఈ ఇంటికి ఎలా వచ్చింది అనేసరికి వాళ్ళ వాగుతున్నావు, ఇన్నాళ్ళు ఈ అన్న చెల్లెలు కలిసి శాపాలు పెట్టారు కదా, ఆ ఇంటికి ఆడదిక్కు లేదని చెప్పి, ఏమైంది ఇప్పుడు ఆ శాపాలు ఏమైపోయినాయి అని చెప్పి ఇక్కడ నారాయణ మాట్లాడుతున్నాడు. మీ అందరి మొహం మీద తన్నినట్టు గొప్పింటి అమ్మాయి వచ్చింది, ఏడు చస్తున్నారు ఎదవలు అని వేరే వాళ్ళ పక్క నుండి ఆ ఇంటి తరపున వచ్చి గొడవ పడ్డారంట కదంటే, గొడవ పడితే నేను నా 4 కొడుకులు కలిసి గొడవ పడేసరికి తోక ముడుచుకొని వెళ్ళిపోయారు, అంత గొప్పగా చదువుకున్న అమ్మాయి చక్రిని ఎందుకు పెళ్లి చేసుకుంది, వాడే బలవంతంగా తీసుకొచ్చాడా, కారు దిగినప్పుడు చూసావు కదా బలవంతంగా దింపారా, తనే దిగిందా, కళ్ళేమైనా దొబ్బయ్యా, ఈయనకి మెడలు దొబ్బినట్టు, వాళ్ళు కోటీశ్వర్లు, లక్షల కోట్లతోనే నా కొడుకే కావాలని వచ్చింది, వాళ్ళ నాన్నని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది, ఇక్కడ ఉన్నోళ్ళకి నా కుటుంబం గురించి తెలియదు, ఇదిగా ఇలాంటి ఎదవలు చేసే ప్రచారం వల్ల తప్పుగా అనుకుంటున్నారు, బయట వాళ్ళకు ఎప్పుడో తెలిసింది అది అసలు సంగతి, ఊర్లో వాడి కుటుంబం గురించి తెలుసు కాబట్టి ఇంతవరకు పెళ్లి పెటాకులు జరగలేదు, ఆ పొరుగురోనికి ఏం తెలుసు, అదొక కొంప, ఆ కొంపలో ఆడదిక్కు, రేయ్ నా కొడుకులు తెరుచుకుంటే ఆ స్థలంలోనే 10 అంతస్తుల మేడ కట్టగలుగుతారు తెలుసా, నువ్వు నీ చెల్లి కలిసి కోట్లు వేసి పడదబ్బారు కదా, ఆ పిల్ల ఏమి నమ్మొచ్చిందో ఏంటో, ఈడో చంకలు గుద్దుకోవడానికే సరిపోతుంది, అయినా 5 మంది మగవాళ్ళున్న ఇంట్లో ఏ పరుగుగల అమ్మాయిన ఉంటుందా, నిద్ర లేచిన తర్వాత చూసి దండం పెట్టి వెళ్ళిపోతుంది, అది జరగకపోతే నా చెవు కోసుకుంటానని చెప్పి అంటాడు. వెంటనే నారాయణ టీ కప్పు మొత్తం పగడేసి కింద పగలగొట్టు, ఏం మాట్లాడుతున్నావురా చూడు, రేయ్ ఆ కత్తి రెడీగా ఉంచు, ఈ చుప్పనాతి మొహం చూడడానికి రెడీగా ఉండండి, నా కొడుకు కోడలు ఇంట్లో సంతోషంగా ఉంటారు, మీ అందరి కళ్ళు బగ్గుమంటాయి
ఆ మంట మీద నేను టీ పెట్టుకొని తాగుతాను చూస్తుండండి అని ఇక్కడ ఇంట్లో మహా ఏడుస్తూ ఉంటుంది. ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి చక్రి ఎంత అడిగినా చెప్తలేరు. బయట ఉండి వచ్చి ఒక్కరోజు కూడా లేదు అమ్మాయి ఏడుస్తుంది అని చెప్పి బయట మాట్లాడుకుంటుంటారు వాళ్ళందరూ. మిగిలిన అన్నదమ్ములందరూ వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతుంటారు. ఏమన్నా చెప్పట్లేదు అని చెప్పి ఇక్కడ చక్రి చెప్తుంటాడు. నెక్స్ట్ కన్నా ఏమైంది వదిన ఏమైంది చెప్పు అని మాట్లాడుతుంటే మహా ఏడుస్తూ మా నాన్న మీ నాన్నకి ఏమైంది చెప్పండి నిజం చెప్పండి ఏమైందమ్మా అని అందరు అడుగుతుంటారు. అడిగేసరికి మా నాన్న సూసైడ్ చేసుకున్నాడంట, దీనికి అంతటికి నేనే కారణం అని చెప్పి తల కొట్టుకుంటుంది. నా వల్లే మా నాన్న ఇలా చేసుకున్నాడని చెప్పి ఏడుస్తుంటే వీళ్ళందరూ షాకే అలా చూస్తుంటారు. మాట వినకుండా పెళ్లి చేసుకున్నానని బాధపడుతూ వెళ్ళారు. వాళ్ళ అన్నయ్య బాధపడకమ్మా బాధపడకు చక్రి అడుగుతాడు. హైదరాబాద్ తీసుకొచ్చారా అక్కడ జాయిన్ చేశారు లేకపోతే మీ ఊళ్ళోనే హాస్పిటల్లో జాయిన్ చేశారని అంటే అవన్నీ నాకు తెలియదండి, మా నాన్నని చూడాలి, మా నాన్నకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనండి అని చెప్పి ఇక్కడ మహా ఏడుస్తుంది. వాళ్ళ పెద్దన్నయ్య వేరే చక్రి వెంటనే అమ్మాయిని తీసుకొని వెళ్ళానంటే కేశవ్ అంటాడు వాళ్ళంతా ఎంత కోపంలో ఉన్నారో తెలుసు కదంటే, అలా అని ఇలాంటి టైంలో కూడా మనం వెళ్ళకుండా మాట్లాడకుండా చూడకుండా ఉండగలుగుతామా, వెళ్ళాలి చక్రి నువ్వు వెళ్ళి తాళం తీసుకురప్పని చెప్పి వస్తుంటాడు. తీసుకొని వస్తారు. అమ్మ నువ్వేం బాధపడకు అంత మంచి జరుగుతుందని అంటాడు. అక్కడికి కేశవ్ అంటాడు వద్దురా రిస్కురా ఏం జరుగుతుందో ఏంటో వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు అని అంటే పోలీసులు అంతా చూసుకుంటారులే అన్నయ్య అని చెప్పి ఇక్కడ చక్రి అంటుంటాడు. కన్న అంటాడు వదిన నువ్వేం కంగారు పడకు నేను కూడా వస్తానంటే నువ్వు వద్దురా అని చెప్పి అలానే ఆపుతాడు. అయితే మొత్తానికి చక్రి మహా ఇద్దరు కలిసి కారులో బయలుదేరుతారండి. వెంటనే వాళ్ళ పెద్దనే వచ్చి అమ్మాయి వెళ్ళే వరకు ఏడుస్తూనే ఉంటుంది కొంచెం ఓదార్చడం జాగ్రత్త అంటే సరే అని అంటాడు. కన్నయ్య ఏమంటాడు వదిన ఏం కాదు మీ నాన్నగారికి ఏం కాదు జాగ్రత్త అని అంటే నెక్స్ట్ కేశవ్ వచ్చి అరే చక్రి నువ్వు జాగ్రత్త అని చెప్పి తనకు చెప్తుంటాడు. ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేయరని చెప్పి కేశవ్ అంటాడు. తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. అక్కడ బయట ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ ఇంటికి నిజంగానే శాపం ఉన్నట్టుంది, నిన్న వచ్చి ఈరోజు వెళ్ళిపోయింది. నారాయణ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 2వ పెళ్ళి ఎక్కువ రోజులు ఉండకుండా వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి అయితే 2 రోజులకే వెళ్ళిపోతుంది, ఇప్పుడే చెప్తా అని చెప్పి ఇంకో అతను స్కూటీ వేసుకొని ఆ నారాయణ టీ తాగే దగ్గరికి వెళ్ళి ఇక్కడగా చూడండి మనమంతా ఇంకా రమణయ్య దగ్గర జోస్యం చెప్పించుకోవాలి మాట్లాడాలి, ఏంటి అలా చూస్తున్నావు అని ఆ రమణయ్య చూస్తుంటే ఏంటి నువ్వు చెప్పిందే నిజమైంది, నారాయణ కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఏంటి పోయిందా అని రమణయ్య ఆనందంతో మాట్లాడతాడు. ఎంత మంచి వార్త చెప్పావయ్యా, చెప్పానా నేను అందరికి నిజం చెప్పానా, కోటీశ్వరుల పిల్ల ఈ ఇంట్లో ఎందుకు ఉంటుంది, ఉంటుందని చెప్పి ఎగిరెగిరి పడ్డాడు. తెల్లారేసరికి ఇంట్లో నుంచి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని చెప్పి ఇక్కడ అంటాడు. నారాయణ లేచి రమణయ్యను అలా తోసేసి కూర్చుంటాడు. కాలర్ పట్టు నెక్స్ట్ స్కూటీ మీద వచ్చి చెప్పిన అతన్ని కాలర్ పట్టుకొని పెడతాడు. ఏంట్రా నువ్వు చెప్పేదనంటే నువ్వు నా కాలర్ పట్టుకోవడం కాదు, ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ మా ఇంటి దగ్గర వదిలిపెట్టమని చెప్పి అన్న ఏడుస్తుంది వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి అలాంటిది కాదురా, నాకు తెలుసు, నా కొడుకుని కోడలు ఇష్టపడే వచ్చింది, ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇక్కడే ఉంటుంది, అవునా ఒకసారి చూడు ఆడ కారు వస్తుంది చూడు ఇద్దరు వెళ్ళిపోతున్నారు అని చెప్పి చూపించేసరికి నారాయణ కూడా చూస్తుంటాడు. నిజంగానే ఆ కారులో మహా ఏడుస్తూ ఉంటుంది, అది నారాయణ చూస్తూ ఉంటాడు. రమణయ్య అంటుంటాడు చెప్పానా అది బ్రహ్మచారుల కొంప, ఏ ఆడది 2 రోజులకు మించి ఉండదు, చూసారా తన కళ్ళ ముందే వెళ్ళిపోతుందని నేను చెప్పింది నిజమైంది కదా అని చెప్పి రమణయ్య అనేసరికి నారాయణ ఒక్కసారిగా కోపంతో రమణయ్య మీదకి వెళ్ళి ఆయన చొక్కాను పట్టుకొని ఇద్దరు గొడవ పడుతుంటారు. అక్కడ వచ్చి 4-5 వాళ్ళిద్దరిని విడిపిస్తుంటాడు. ఆయన నీ ఎంత చూస్తాను నీ సంగతి చెప్తానని చెప్పి ఇక్కడ నారాయణ అరుస్తూ తన మీదకి వెళ్తుంటే వాళ్ళందరూ వచ్చి ఒక్కసారిగా విడదీస్తారు. ఎందుకయ్యా ఇంకా నువ్వు రమణయ్య మీదకి వెళ్తున్నావు, నీ కళ్ళారా చూసావు కదా అమ్మాయి నీ కళ్ళ ముందే కదా వెళ్ళిపోయింది, ఇంకెందుకు ఇక్కడ గొడవ పడుతున్నావు అని చెప్పి అతను వచ్చి విడిపిస్తుంటాడు. డోంట్ వరీ మీ ఇంట్లో ఏ ఆడది ఉండదు, 3వసారి కూడా రుజువైంది కదా, ఆ గబ్బిలాల ఇంటిని వదిలేసి మీరైనా వెళ్ళండి, ఇక్కడైనా మేమైనా బాగుపడుతుంది దాన్ని నమ్ముకొని అని చెప్పి ఇక్కడ రమణయ్య నవ్వుతుంటాడు. రమణయ్యతో పాటు మిగిలిన అందరూ కూడా నవ్వుతుంటే పాపం నారాయణ ఒక్కడు బాధపడుతూ అలా వెళ్ళి సైకిల్ తన భుజం మీద ఉన్న కండువ తీసి సైకిల్ మీద వేసుకొని సైకిల్ ఎక్కి నడుచుకుంటూ అలా వెళ్తుంటాడు. వెనక వాళ్ళందరూ నవ్వుతుంటారు, తను బాధపడుతుంటాడు. నెక్స్ట్ ఇక్కడ చక్రి మహా ఇద్దరు కలిసి కారులో వెళ్తుంటారు. మహా ఏడుస్తుంటుంది. చక్రి మహాను చూస్తూ బాధపడకండి అని చెప్పి ఏంటి బాధపడకూడదా అంటే ఏంటి మా నాన్న ఎవరి కోసం ఇలా చేశారో నా కోసమే కదా, నా వల్లే కదా, నా కోసమే కదా ఇలా చేసింది, మరి అందరికంటే ఎక్కువ బాధపడాల్సింది నేనే కదా అని చెప్పి ఇక్కడ మహా ఏడుచుకుంటూ కళ్ళు దూడ్చుకుంటుంది. నేనే కారణం అని అంటే అవునులేండి మీరే కారణం అని చెప్పారంటే నేనే కారణం ఎలా అవుతాను, ఆ జుట్టు పొలవలగలనే కదా ఇలా అయ్యింది, నా మాట చెప్పకుండా అనవసరంగా వానికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు, అలా నాకు చెప్పినట్టు నా మాట వినింటే నేను వాళ్ళ మాట ఎందుకు వినను, వేరే వాళ్ళనైతే నేను పెళ్లి చేసుకునేదాన్ని కదా, వాడి వల్లనే ఇవన్నీ గొడవల కారణానికి వాడే మా నాన్నకి ఇలా జరగడానికి అవడానికి
నాకన్నా ఆ జుట్టుపోలు కన్నా మీరే ఎక్కువ కారణం అనేసరికి చక్రి ఒక్కసారిగా ఉలికిపడి షాక్ అయ్యి పక్కకు కారు ఆపుతాడు. నేనా? మీ నాన్న కళ్ళకి జరగడానికి కారణం నేనంటే అవును నువ్వే అనంటే నేనా అనే అనేసరికి ఈరోజు ఎపిసోడ్ ఇదండి మొత్తానికి. తర్వాత రేపటి ఎపిసోడ్లో ప్రోమోలో మహా హాస్పిటల్కి వస్తుందండి. వాళ్ళ నాన్న కోసం ఏడుస్తుంది. వాళ్ళ అమ్మ తిడుతూ ఉంది. ఎందుకు వచ్చావే, ఎవరివే నువ్వంటే నేను నీ కూతురమ్మంటే మరి నువ్వు నా కూతురు అయితే నీ మెడలో ఇదేంటి అని చెప్పేసి ఆ తాళి చూపిస్తుంటే మహా చక్రి వైపు చూస్తుంది. ఇదంతా నీ వల్లనే జరిగిందని చెప్పి వాళ్ళమ్మ బాధపడుతుంది. వాళ్ళ నాన్న చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఇదండి రేపటి ప్రోమో. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.